బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏంట్రా హోటల్కి వచ్చి రాగానే బుర్ర బదులు కొట్టేసుకుంటున్నావు, పేపర్లు చింపేస్తున్నావు. ఏం రాద్దామని చెప్పి ఆలోచిస్తున్నాను. ఆ అని రాసిలోపు ఏ గుర్తు వస్తుంది, ఏ అని రాసిలోపు హిందీ ఆ గుర్తు వస్తుంది. అసలు ఏం రాయాలి ఏం అసలు అర్థం కావట్లేదు బాబాయ్. ఏంటి దేని గురించి రాయటం, అసలు రాయటం ఏంటి, ఆ ఏంటి మా ఏంటి ఏంట్రా? కేక్ మీద ఒకటి రాయాలనుకున్నాను, అది ఏం రాయాలి అర్థం కావట్లేదు. అది పెద్ద బ్రహ్మ విద్య ఏంట్రా? హ్యాపీ బర్త్డే అని రాస్తారు. మాకు తెలియదు, మరి తెలియకుండానే బాబాయ్ అట్లా తక్కువ పేమెంట్ చేస్తున్నావు నీ దగ్గర. ఇప్పుడు బర్త్డే కాదు అనుకో, లేకపోతే యానివర్సరీ కాదు, నర్సరీ కాదు, మరి ఇంకేంటి? బర్త్డే కాదు, బర్త్డే కాదు, మ్యారేజ్ యానివర్సరీ డే కాదు, మరి ఇంకేంట్రా? చచ్చిపోయిన రోజు కూడా కాదు. కేక్ కట్ అదే లేదులే. చెప్పు. బ్రేకప్ డే. బ్రేకప్ డే బ్రేకప్ డే ఏంట్రా? అసలు మీ జనరేషన్ ఏంటి? అసలు మీకు ఏమైనా మెంటలేట్రా? బ్రేకప్ డే ఏంట్రా? బర్త్డే చేసుకుంటారు, మదర్స్ డే చేసుకుంటారు, లవర్స్ డే చేసుకుంటారు. ఇప్పుడు ట్రెండ్ బ్రేకప్ డే. ఏం బ్రేకప్ డే రా బాబు? పొద్దున్న కలవటం, మధ్యాహ్నం గొడవ పెట్టుకోవడం, సాయంత్రం అయ్యేటప్పుడు ఇడిపోవటం. ఆ బ్రేకప్ డే కి కేకా? అవ్వా, దాని మీద ఏం రాయాలి అర్థం కావట్లేదు. సరే ఓ పని చేయరా, ఏది? నీ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తానని రాసాయి. గొడవ వదిలిపోద్ది, దరిద్రం వదిలిపోద్ది. గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు, మీ ప్రియమైన అబ్బాయి, రోజు క్లాస్ కి వస్తాను నేను, అవన్నీ రాయాలా? అవన్నీ ఎక్కడ సరిపోతాయి పావు కిలో కేక్ మీద? ఇంత కేక్ ఉంటది. ఓ పని చేద్దాం, పొయ్యి వెలిగిస్తే చాలు, ఆలోచన వెలిగిపోద్ది కదా. పెదరాయిలాగా తీర్పు చెప్పకుండా ఏదో త్రివిక్రమ్ గారు ఏదైనా ఒక కొటేషన్ వస్తుంది కదా. ఆ కొటేషన్ ఏమొచ్చింది నాకు? ఏమొచ్చింది? నీ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తాను అన్నా. అది కాదంటున్నావు కదా. వంట చేస్తే ఇంకా నీకు ఇష్టమైంది వస్తుంది. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే డబల్ బీన్స్ కోడి పలావ్. అబ్బాయి సామాన్ ఎందుకు? ఓకే, ఇగో చూసావా, డబల్ బీన్స్ అంటే ఇవి. ఎక్కడి నుంచి వస్తాయి? కాదురా కదవా, నువ్వు ఉన్నది ఎక్కడరా అబ్బాయి? హోటల్లో. అదే కాదురా, మనం ఎక్కడ ఉన్నాం? పల్లెటూరులో ఉన్నాం కదా. పల్లెటూరే. పల్లెటూరులో ఈ మాత్రం తెలీదా? ఎవడన్నా చెయ్యి అంటాడు, రేపు పొద్దున్నకి పిల్లలు ఇచ్చేవాడు. వీడికి అసలు ఏంటంటే పల్లెటూరులో ఉన్నాడా ఏంటి, అసలు ఏ విషయాలు తెలియట్లేదు అనుకుంటాడు. పల్లెటూరుకే ఉండలేదు, అందరూ ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటున్నారు. చిక్కుడుకాయ అంటే ఏంటో తెలియకపోతే ఎలాగరా? చిక్కుడుకాయ తెలుసు, బీన్స్ తెలుసు, డబల్ బీన్స్ తెలియదు అన్నాను. డబల్ బీన్స్ అంటే పెద్ద బీన్స్ అండి. ఆ దాకబెట్టు, ఒక 8 గంటలు నూనె, ఆ వేడెక్కి లోపు ఇందులో 2.5 గరిటెల ఉప్పు, అర అబ్బాయి కారం వేస్తాను చూడు. ఇదిగో ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొంచెం నిమ్మరసం. బాగా కలుపు. పెరిగిద్దా? పెరుగు తర్వాత వేద్దాం. నాకు ఆ డౌట్, పొద్దున కలిసి మధ్యాహ్నం గొడవ పెట్టుకుని సాయంత్రానికి బ్రేకప్ అవటం అంటే ఏంటి? బ్రేకప్ రీజన్ పెద్ద రీజన్లు ఏముంటాయి బాబాయ్? ఇప్పుడు ఈడుకు పలానా సినిమా నచ్చుతుంది, ఈడు హిట్ అవుతుంది అంటాడు, అది పలానా మన ఫేవరెట్ హీరోది. ఆ హీరో ఒకళ్ళు నచ్చుతారు, ఈ సినిమా హిట్ అవ్వదంటది, నా హీరో సినిమా హిట్ అవ్వదంటావా అని చెప్పేసి ఈడు అవుతుంది అవ్వదు, అవుతుంది అవ్వదని బ్రేకప్ అయిపోద్ది. అవ్వా, సిగ్గు కూడా రా. అసలు అది కారణమారా? ఇది ఇంకా పర్లేదు బాబాయ్, సినిమా గురించే విడిపోయారు. మొన్న అయితే కొంతమంది రీల్స్ చేద్దాం అనుకున్నారు అనమాట, ఇద్దరు అమ్మాయి అబ్బాయి. అయితే అమ్మాయి ఏమో తెగేసేస్తుంది తోమ్ అని. ఆ లేడీస్ కదా, మనోడికి ఏమో ఇటు రావట్లేదు డాన్స్. అంతే 2-3 సార్లు ట్రై చేశారు, ఈ స్టెప్లు రావట్లేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది ఆమె. అరే ఏంట్రా ఇది, 7 స్టెప్స్ నుండి స్టెప్స్ రావట్లేదు వెళ్ళిపోయింది. అసలు ఈ జనరేషన్ ఎక్కడికి వెళ్తుంది? బ్రేక్ డాన్సులు రాలేదని బ్రేకప్ అని. అవును,
ఆవా, పలావాకు, జాపత్రి, అనాస్ పువ్వు, యాలకులు, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క. వేసే ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాను, దోరగా వేగాలి. వేపేద్దాం. ఉల్లిపాయలు వేసావు కదా, ఉల్లిపాయలు అంటే గుర్తొచ్చింది. దీనికోసం కూడా బ్రేకప్ అయింది. ఉల్లిపాయలు ఇచ్చిందంట, ఏది కొయ్యమని. ఆడికేమో కొయ్యటూ రాదు. అయితే నాకు కొయ్యటూ రాదు అని చెప్పేసి నువ్వు కొయ్యి అని చెప్పి ఆ అమ్మాయికి ఇచ్చాడంట. ఆ అమ్మాయి ఏమో సర్లే ఎంత కాబోయే మూడు కదా, లవర్ కదా అని చెప్పి కొయ్యటూ మొదలెట్టింది. కొయ్యగానే ఏమొస్తాయి మనకి? ఉల్లిపాయలు కొత్త ఏమొస్తాయి? కన్నీళ్ళు వస్తాయి కదా. ఆ కన్నీళ్ళకి మేకప్ పోయింది. బ్రేకప్ అంది. బ్రేకప్ అంది. మేకప్ పోతే బ్రేకప్. చికెన్ మనం ఏం చేస్తున్నాం? డబల్ బీన్స్ కోడి పలావ్ కదా, ఇక్కడ కోడి అదే బాగా తీసి పెరిగేస్తే మొక్క కొంచెం మెత్తగానే అంటది కదా, వేసేద్దాం. ఇప్పుడు పెరిగేసామనుకో ఆ మసాలా అంతా ముక్కగా అంటుకుందా విడిపోద్ది. పెరిగంటే గుర్తు వచ్చింది. ఇంకోటి చెప్పనా? చెప్పగలరే నాకు బాగుంటది ఇది. అమ్మాయి 6 feet ఉంది, అబ్బాయి ఏమో 5.8 ఉన్నాడు. 2 points పెరుగు సమానం అవుతుందంట. నన్నే 2 points పెరగమంటావు నువ్వు, నా వల్ల అవదు అన్నాడంట. నీ వల్ల అవ్వదు నా వల్ల అవదని చెప్పి బ్రేకప్ అంది. పెరుగు పెరుగు అలా గుర్తొచ్చింది. ఇక పెరిగేసాను. మనకి మగ్గులో కొంచెం నీళ్ళు ఉంచు. అబ్బాయి ఇదిగో బీన్స్ వేస్తాం, డబల్ బీన్స్. ఉడకకలద్దు అది, నానబెట్టాం కదా, మెత్తగా అయిపోయి కదా ఇవి. ఒక ఉడికొచ్చిన తర్వాత ఈ బియ్యం వేసి 15 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. ఈ లోపల నువ్వు ఏం చేయాలంటే ఏం చేయాలి? కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఈ పేస్ట్ చేసి తీసుకురావాలి. అందుచేత ఏంటంటే ప్రపంచంలో ఒక స్త్రీ, ఒక పురుషుడు వాళ్ళిద్దరూ కలిసిన వేళ ఏంటంటే వాళ్ళు ఆ జీవితాంతకాలం వాళ్ళ జీవనాన్ని సాగించాలి. ఎన్ని బాధలున్నా, ఎన్ని ఆర్థిక సమస్యలున్నా ఈ సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, కానీ ఈ బ్రేకప్లో ఉండకూడదు. దొగ్గితే కూడా నువ్వు చెప్తే గుర్తొచ్చింది. మొన్న అలాగే ఒకడో దొగ్గిడ. వద్దురా బాబు రే, నాకు చెప్పగలరు తలపోడు. అడిగి టీబీ ఉందంట, అందుకు బ్రేకప్ చెప్పేసింది. దగ్గొస్తే టీబీ అనుకుందా? టీబీ అనుకుని అమ్మో ఇంక జీవితాంతం దొగ్గుతానంటే ఇంకా నా చేత కూడా దగ్గు. ఇప్పుడు ఆ అమ్మాయికి దగ్గు రాదా? ఇప్పుడు మనకి ఇక్కడ ఈ వంటల్లో ఆ దానికి దగ్గు వస్తూ ఉంటది. అదే ఇప్పుడు ఆడు దొగ్గాడు కాబట్టి టీబీ అనుకుని బ్రేకప్ చెప్పేసింది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈవిడ తగ్గలేదు. ఈవిడ దగ్గుంటే ఆడు బ్రేకప్ చెప్పేసి కూడా జ్ఞానం లేదు, కడుపుకి అన్నం తింటలేదా? సరే మూర్తి చూడు ఒకసారి, ఉడికొచ్చిందా? ఇప్పుడు బియ్యం వేసేస్తుంది. నేను ఆలోచిస్తూ ఉంటాను, కానీ నువ్వు వెళ్ళి పేస్ట్ చేసి తీసుకురా. ఓకే. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు. బాబాయ్ పేస్ట్ అంటే గుర్తుకొచ్చింది. ఒరే తర్వాత మాటది వెళ్ళరా బాబు. అయ్యి బాబోయ్, ఈ బ్రేకప్ లేడరా దేవుడా. అబ్బాయి వచ్చావా? ఇట్రా. ఇప్పుడు ఆ మూగుడు తీసుకో. మూకుడా? ఫ్యాన్ తీసుకో. అదే అసలు నువ్వు బ్రేకప్లో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అని టెస్ట్ చేసి. నా అక్క తగ్గుతా బ్రేకప్. అదేనే జనాలకి, అదే జనాలకి తెలుస్తుంది. ఇప్పుడు పొయ్యి వెలిగించమ్మా. ఒక 3 గంటలు నెయ్యి వెయ్యి. ఉల్లిపాయలు వేస్తాను.
నెయ్యిలో ఉల్లిపాయలు వాటి కాంబినేషన్. దాంట్లో టేస్ట్ కూడా ఉంటుంది కదా అబ్బాయి. జీడిపప్పు కూడా వేసేస్తాను. రేపే నువ్వు పేస్ట్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయల పేస్ట్ తీసుకొచ్చి అవును. ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తా. వేయాలి ఇది. వేసి కానీ నువ్వు గ్రేట్ బాబాయ్. చేసిన వంట మళ్ళీ చెయ్యవు. చికెన్తో ఒక 100 రకాలు, మటన్తో ఒక 1000 రకాలు, చేపలతో రకాలు, కానీ భలే చేస్తావు అసలు. మా జనరేషన్కి మరి బ్రేకప్లు అయ్యి ఉండవు, అంత పికప్లే. సరే అలా పెట్టి సరిగ్గా చదివేసి మూతాయి. ఇదో 15 నిమిషాలు అలా ఉండాలి. రెండో వంటకి వెళ్ళిపోదాం. అబ్బాయి బాబాయ్ ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయి నాకు టేస్ట్ అన్న కదా ఒక్కటి చెప్పేస్తాను. నాకు ఎక్కడ వామితే వచ్చేస్తుందిరా, వచ్చేస్తుంది. కానీ నాకు నాకు ఆగట్లేదు. అది చెప్పేదాకా నాకు మనసు ఎంత ఉంటుందో ఏమీ లేదు బాబాయ్. ఇద్దరు లవర్స్ ఒక రూమ్ లో ఉన్నారు. ఉంటే ఈడు పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీ అవ్వటానికి లోపలికి వెళ్ళాడు, వాష్రూమ్ లోకి వెళ్ళాడు. అదే బాత్రూమ్ లోకి వెళ్తే పేస్ట్ లేదు అక్కడ. లేకపోతే ఏమే పేస్ట్ అన్నాడంట. నన్నే వేస్ట్ అంటామని చెప్పి బాత్రూమ్ నుంచి ఇలా బయటకు వచ్చి లోపు బట్టలు సర్దుని వెళ్ళిపోయింది. లివింగ్ టుగెదర్. అదే లివింగ్ టుగెదర్ పెద్ద రాయి బండు. కానీ ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే ముల్లంగి చేపల పులుసు. ఇది బ్రేకప్ చెప్పావా? చేపల పులుసు కదా మనం పెట్టే. చేపలు ఇయ్యి ఇగో రా. ఆ దాకా తీసుకుని పొయ్యి మీద పెట్టు. పొయ్యి వెలిగించు. ఓ 10 గంటలు నూనె వేసాయి. ఇక ఆ పొయ్యి ఆరిపోయి పలావ్ అయిపోయింది. కోడి పలావ్ పొయ్యి ఆర్పేసింది ఉందాకే నీకు చెప్పకుండా ఆరిపేసా. తప్పలాగా చేయకూడదు. చెప్తే బ్రేకప్ అయిపోయింది. ఒకటి స్టోరీ ఉంది. ఓరు బాబు ఆ స్టోరీ అందుకని నీకు చెప్పకుండా ఈ లోపల ఏం చేస్తున్నావు అంటే అబ్బాయి ఈ చేపలో కాస్త ఉప్పు వేయి. ఒక స్పూన్ వేయి. ఇక అబ్బాయి పసుపు వేస్తాను, ధనియాల పొడి వేస్తాను, జీలకర్ర పొడి వేస్తాను, కారం వేస్తాను. బాగా కలిపి జీలకర్ర వేస్తాను. చిటపటమంటది. కరివేపాకు, ఎండుమిర్చి, తర్వాత ఇదిగో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఈ పచ్చిమిరపకాయలు ఎలా వేపుతున్నాం అలా వేపితే టేస్ట్గా ఉంటుంది. జీవితం కూడా వేగాలి. వేగాలి అంటే నడవాలి. కొంతకాలం నడిస్తే అప్పుడు దాని యొక్క విలువలు తెలుస్తాయి. నువ్వేమో నడవాలి అన్నావా? ఈ నడవాలి అన్నందుకు కూడా ఒకటి బ్రేకప్ అయింది. చెప్పనా ఏంటో? ఆ అమ్మాయి ఏం చేసింది అనుకున్నావు? నడవాలి అన్నారు కదా పెద్దలు. నువ్వు నాతో 7 అడుగులు నడవాలంటే నిప్పుల గుండం మీద నడవాలి ఫస్ట్ అని చెప్పి అక్కడ నడిపించిందండి. ఏమైంది? నాతో నడిపిస్తావు నిప్పుల గుండం మీద అని చెప్పి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. మరణాలు కూడా రాలేదంట కావాలి. తన లైఫే కదా స్పాయిల్ అయింది. అదే అంటున్నాను. నువ్వేమో నడవాలంటావు. కస్తూరి మేతి వేసాను, ముల్లంగి వేసాం, ఈ టమాటా గుజ్జు వేస్తున్నాం. టమాటా ప్యూరీ, నీళ్ళు,
ఒక అర స్పూన్ ఉప్పు వేయి. దీంట్లో కూడా చేపలు వేసామనుకో ఇంకా దాన్ని మనం కలపకూడదు, ఎందుకంటే అది ఉడుకుద్ది బాగా. ఆ చేపల పులుసు దగ్గర అవుద్ది, నూనె బయటికి తేలుతుంది. ఓహో, చేపలు వేసిన తర్వాత కదపకూడదు. ఇంకా ఇప్పుడు నూనె పైకి తేలిందన్నావా, ఈ పైకి తేలడం కూడా ఒకటి మన దగ్గర బ్రేకప్. నేను బ్రేకప్ అయిపోతాను. ఓకే ఓకే, మొత్తం క్లీన్ చేసానా. కొద్దిగా మంట తగ్గించు. ఇప్పుడు మూత ఉడికొచ్చిందంటావా? చేప ఒక్కొక్క చేపని ఇంట్లో దించాలి. ఓకే, చేప ముక్క, చేపను కాదు. కొత్తిమీర కొంచెం చల్లుతున్నాను ఇక్కడ. ఆ తర్వాత దించిన తర్వాత కూడా చల్లొచ్చు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచామనుకో. 10 నిమిషాల్లో రెడీ అయిపోవాలంటే ఒకటి గుర్తొచ్చింది బాబాయ్. యాక్చువల్గా ఇది బాగుంటుంది. ఇది ఇద్దరు లవర్స్ మాట, ఎవరిదో బర్త్డే అంట, వెళ్దాం అనుకున్నారు, గిఫ్ట్ కొనేయారు, అంతా అయిపోయింది. అయితే వెళ్ళాలి అర్జెంట్ గాని, ఫుల్ ట్రాఫిక్ ఉంటది, రెడీ అయ్యి అంటే గంట పడుతుంది అందంట. గంట పడుతుంది, 10 నిమిషాల్లో రెడీ అవ్వ అన్నాడంట. 10 నిమిషాలు అలా రెడీ అవుతారు, నీకు నాకు బ్రేకప్ అని వెళ్ళిపోయిందంట. గిఫ్ట్ అది వెళ్ళిపోయింది. ఏంటి బ్రేకప్ రా? మాట్లాడితే బ్రేకప్, దగ్గితే బ్రేకప్, తుమ్మితే బ్రేకప్, ఇలా తిరిగితే బ్రేకప్, ఒక మాట ఎలా ఇంకా అనకుండానే బ్రేకప్. ఏంట్రా ఇది? బాగుంటది. ఏంటి బాగుంటది? ఇలాగా పైకి లాగాలి, లూజ్ చేయాలి. రెండు నేను కొత్త ఏంటంటే డబుల్ బీన్స్ ఎప్పుడు తినలేదు, ముల్లంగి ఎప్పుడు తినలేదు. ఈ రోజు నీ వల్ల, నీ వంటల వల్ల నేను తింటున్నాను. తినొద్దని తినడం కోసమే కదరా అబ్బాయి. నువ్వు తిన్న తర్వాతే కదా మనం వ్యాపారంలో ఉంటాం. పీస్లే. ఇది మూత పెట్టి అబ్బాయి, కొత్తిమీర చల్లేద్దాం. పడకుండా జాగ్రత్తగా తిప్పి బాబాయ్, అంటే వేరే దాంట్లో ఎక్కలొద్దా? ఎక్కడొద్ది, దీంట్లో ఉంచితే బాగుంటుంది. ఇప్పుడు వేడివేడిగా ఉంది కదా. అవును, చాలా వేడిగా ఉంది. ఇది తినొచ్చు, కానీ ఒక రోజు ఉంచి రేపు పొద్దున్న తిన్నాం అనుకో ఇంకా సూపర్గా ఉంటుంది. 2 వంటలు రెడీ. నేను ఎప్పుడు తిన్నాయి ఈ డబుల్ బీన్స్ కోడి పలావ్ ఎలా తయారు చేసావు? డబుల్ బీన్స్ కోడి పలావ్ ఎలా తయారు చేసామంటే, ముందుగా చికెన్ ముక్కల్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నిమ్మరసం అన్ని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాకలో 8 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు, పెరుగు, కొన్ని నీళ్లు పోసి అందులో నానబెట్టిన డబల్ బీన్స్ వేసి మూత పెట్టి ఒక ఉడుకు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, జీడిపప్పు, మనం చేసుకున్న ముద్ద వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న అన్నంలో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే డబల్ బీన్స్ కోడి పలావ్ రెడీ. ముల్లంగి చేపల పులుసు ఎలా తయారు చేసాం? ముల్లంగి చేపల పులుసు ఎలా తయారు చేసాం అంటే, చేప ముక్కల్లో ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి చేప ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఒక దాకాలో 10 గరిటెల నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి కసూరి మేతి, ముల్లంగి ముక్కలు, టమాటా గుజ్జు, టమాటా ప్యూరీ, కొన్ని నీళ్లు, ఉప్పు వేసి ఒకసారి కలిపి ఉడుకు వచ్చిన తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసి పైనుండి కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడికించుకుంటే ముల్లంగి చేపల పులుసు రెడీ. ఏ ఊరేది? పెట్టండి. కాదు, నీది ఏ ఊరు అన్నాను. చేపల పులుసు పెట్టండి. అబ్బాయి పెట్టు.
ఇది ఎక్కడ కొరువు ప్రాంతం నుంచి వచ్చింటున్నాడు. ఓకే, ఇగో డబుల్ బీన్స్ కోడి పలావు. ఎలా ఉందో చెప్పే, దానికి కూడా పెట్టండి అనుకో. ఒకది ఎలా ఉంది? ఇంకా పెట్టండి. ఇంకా పెట్టండి. ఓహో బాగుంది, ఇంకా పెట్టండి అన్నాడా? ఓహో ఓకే ఓకే అదే ఓకే. తిను. ఈ లోపల చేపల పులుసు పెడతారు. చెప్పరా అవసరం పెట్టండి. ఓ పెట్టండా? ఎవడో కొళ్ళు చిదంబంగా. అది మీకు తాలూకు అనుకుంటా. అవే ఇక తినటం పెట్టండి అంటాం తప్ప ఇంకో మాట అంటుంది ఇది. అంటే ఇది భయంగా ఉంది. కానీ మనం ఎక్కడ ఇన్ని చూడలేదే మన ఊళ్ళోనూ. చేపల పులుసు రుచుడు బాబు. ముల్లంగి చేపల పులుసు కలుపుకో, దాంట్లో కలుపుకో. స్లోగా తినే గొంతు కట్టబడిపోద్ది ముళ్ళు మళ్ళీ. ఎలా ఉంది? అక్కడ చూస్తుంది. ఎలా ఉంది బాబు? ఇంకా పెట్టండి. వారేమో నోట్లో అంత పెట్టి ఇంకా పెట్టండి అంతా వెండిపోతుంది తిను. ఆ ముళ్ళు నోట్లోకి వెళ్ళింది అనుకో పెట్టండి అని చెప్పి అనలేవు. అది మేళకి తిన్నాయి, జాగ్రత్త తిన్నాయి. ఏంటి ప్రతిదానికి పెట్టండి బాబాయ్ పెట్టండి అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇద్దరు లవర్స్ బ్రేకప్ అయింది మాట. ఏంటి అంత ఎందుకు కానీ ఇంతకుముందు ఆ కేక్ మీద ఏదో రాయాలి ఏదో అన్నావు కదా. అవును కదా, నేను బ్రేకప్లు చెప్పి అసలు మ్యాటర్ మర్చిపోయాను. బ్రేకప్ డే కేక్ మీద ఏం మ్యాటర్ రాస్తే బాగుంటది అంటావు? చీ పోరా చీ పోరా అని చెప్పి ఈయన వెళ్ళిపోతారేంటి? చీ పోరా ఇదేదో బాగానే ఉంది. అన్ని ఆవిడ వదిలేసినప్పుడు కూడా చీ పోరా అని చెప్పేసి వెళ్ళిపోయింది కదా. అది రాయించేద్దాం బాబాయ్. సూపరా. బిల్లు కరెక్ట్గా డబ్బులు ఉన్నాయా? పెట్టండి. నీ పెట్టండి తగలయ్యా. ఇదేంట్రా నాయన తిను, నువ్వే తిను.